వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో ఏ కూటమి గెలిచినా ఈసారి రికార్డు సృష్టించినట్లే. డీఎంకే మరోసారి గెలిస్తే ద్రవిడ దేశంలో బీజేపీకి నో ఎంట్రీ అని ప్రజలు చెప్పినట్లే. అలాగే విజయ్ పార్టీ గెలిస్తే మరో ద్రవిడ పార్టీ తమిళనేలని శాసించబోతున్నట్లే. అదే విజయ్ కొన్ని సీట్లు సాధించి తన కింగ్ మేకర్ పాత్రను పోషిస్తే ఏదో ఒక రోజు సీఎం అవుతారనే ఆశలు సజీవంగా ఉంచుకున్నట్లే. ఈ ఇద్దరిని కాదని అన్నాడీఎంకే కూటమిని గెలిపిస్తే ఇండైరెక్ట్ గా తమిళ గడ్డపై బీజేపీ జెండా ఎగిరినట్లే. ఏ పార్టీ గెలిచినా కొత్త చరిత్ర మొదలైనట్లే అనేది తమిళనాడు ఎన్నికల ఫలితాల గురించి విశ్లేషణలు చేస్తున్న అనలిస్టులు చెప్పే మాట. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్టాలిన్ గట్టిగా నమ్ముకుని మరోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. తమిళనాడు రాజకీయాల్లో వచ్చిన మార్పులు ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చడంతో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే భరోసాగా ఉంది. దళపతి విజయ్ కొత్త పార్టీ టీవీకే పెట్టి అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే కూటములకు సవాల్ విసిరారు. ఒంటరిగా బరిలో నిలిచి తనకు తాను పరీక్షించుకున్నారు. కొన్ని సర్వేలు విజయ్ పాత్ర నామమాత్రమే అంటే మరికొన్ని సర్వేలు మాత్రం దళపతి కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందనే ప్రచారం చేస్తున్నాయి. దీంతో తన ఎమ్మెల్యే అభ్యర్థులకు కౌంటింగ్ రోజు ఎలా ఉండాలి, పార్టీ హెడ్ ఆఫీస్ కు ఎప్పుడు చేరాలి, ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్ర ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే చర్చించారు. దళపతి పార్టీ పెట్టాక ఆయనకు ఇంటి సమస్యలు చుట్టుముట్టాయి. విజయ్ భార్య విడాకుల కేసు వేయడంతో టీవీకే పార్టీకి ఇమేజ్ డ్యామేజ్ అనే ఊహాగానాలు వచ్చాయి. అయితే మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రత్యేక మేనిఫెస్టో పెట్టడంతో ఆకర్షించారనే మాటలు వినిపించాయి. ఇటు త్రిషతో విజయ్ సంబంధాలపై వచ్చిన ఆరోపణలను లైట్ తీసుకుంది ఈ సినీ జంట. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలు కూడా త్రిష ఆఫ్ ది రికార్డ్ గా చూసుకున్నట్లు ఇన్నర్ సర్కిల్స్ లో వినిపించాయి. బీజేపీతో పొత్తుకు సైతం త్రిష మధ్యవర్తిగా వ్యవహరించిందని, అయితే కూటమి కుదరలేదని టాక్స్ వచ్చాయి. మొత్తానికి విజయ్ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఇటు శశికళ సైతం కొత్త పార్టీ పెట్టి తన ప్రభావం ఉన్న ఏరియా సామాజిక వర్గంలో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఓపీఎస్, ఈపీఎస్ మధ్య గొడవలు ముదిరి పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరిపోయారు. డీఎంకే పార్టీకి కొత్త పార్టీల పుట్టుక అంది వచ్చిన అవకాశమా లేదా విజయ తీరాలను దూరం చేస్తుందా అనేది సస్పెన్స్. అలాగే అన్నా డీఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో, బీజేపీ అన్నా డీఎంకే కూటమిలో చిన్న పార్టీలుగా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ద్రవిడ సిద్ధాంత రాజకీయాలు నడిచే తమిళనాడులో మరో సినీ తరం మున్ముందు రాజ్యాన్ని ఏలబోతుందా, లేదంటే విజయకాంత్ మాదిరి ఓ మేరకు ప్రభావితం చూపే స్థాయిలో విజయ్ అడ్జస్ట్ కావాల్సి వస్తుందా అనేది ఎన్నికల ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉంది. తాజా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం మాత్రం తమిళనాడులో హంగు రాబోతోందని, విజయ్ కింగ్ మేకర్ పాత్ర పోషించడం ఖాయమని, ఏఐడీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కీలకం కానున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. డీఎంకేతో టీవీకే కలిస్తే విజయ్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. డీఎంకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మరో ఎన్నికల్లో స్టాలిన్ తర్వాత ఉదయనిధి భవిష్యత్ సీఎం అనే ప్రచారం జరుగుతుంది. దీంతో విజయ్ అన్నా డీఎంకేతో ఉంటేనే ఇప్పుడు కింగ్ మేకర్ పాత్ర, కుదిరితే డిప్యూటీ సీఎం, ఆ తర్వాత సీఎం ఛాన్స్ కొట్టేయొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్పై సిబిఐ కేసులు బీజేపీకి నయానో భయానో దగ్గరయ్యేందుకు అవకాశం ఉందని ఆఫ్ ది రికార్డ్ టాక్. తమిళనాడులో మొత్తం నియోజకవర్గాలు 234, మ్యాజిక్ ఫిగర్ 118. ఏ పార్టీ సాధించుకుంటే విజయ్ చక్రం తిప్పే అవకాశం ఉందని తమిళనాడులో టాక్ వినిపిస్తోంది. పుదుచ్చేరి రాజకీయాల్లో ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. అందరి దృష్టి రేపటి ఫలితాలపైనే. కానీ ఈసారి ఫలితాలను నిర్ణయించే ప్రధాన ఫ్యాక్టర్ ఎవరు అంటే అది వ్యక్తిగతంగా ఒక నాయకుడి ఇమేజ్. అదే ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కూటమికి రంగస్వామి నాయకత్వమే ప్రధాన బలం. పుదుచ్చేరిలో మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్, సాదాసీదా జీవన శైలి, ప్రజలకు దగ్గరగా ఉండే నేతగా ఆయనకు ఉన్న పేరు, ఇవి ఎన్నికల్లో పెద్ద ప్లస్ గా మారాయి. సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో అనుభవం కూడా ఆయనకు అదనపు బలమిచ్చాయి.
కానీ అదే సమయంలో కొన్ని మైనస్లు కూడా లేకపోలేదు. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్, స్థానికంగా అభివృద్ధి అసమానతలపై విమర్శలు, కూటమిలో సమన్వయం లోపాలు ఇవి ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారాయి. ముఖ్యంగా కేంద్రంపై అధిక ఆధారపడుతున్నారన్న విమర్శను ప్రతిపక్ష డీఎంకే కూటమి బలంగా వినిపించింది. ఇక ప్రతిపక్షంగా డీఎంకే వ్యూహం స్పష్టంగా కనిపించింది. స్థానిక అసంతృప్తిని క్యాష్ చేసుకోవడం, తమిళనాడు ప్రభావాన్ని ఉపయోగించుకోవడం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ఎత్తి చూపడం. కానీ ప్రశ్న ఏంటంటే అది ఓట్లుగా మారిందా అనేది సస్పెన్స్. ఈ ఎన్నికల్లో మరో కీలక ట్విస్ట్, విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం టీవీకి ఎంట్రీ. యువతలో ఉన్న క్రేజ్, ఫస్ట్ టైం ఓటర్లపై ప్రభావం ఇవి సాంప్రదాయ పార్టీల లెక్కలను గందరగోళం చేశాయా అన్నది ఆసక్తికరం. ముఖ్యంగా అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్ లో టీవీకే ప్రభావం ఎంత ఉందో ఫలితాలు చెబుతాయి. ఇక ప్రధానంగా ఈ ఎన్నికలను ప్రభావితం చేసిన అంశాలు పర్యాటక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్థానిక పాలన, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ధరల పెరుగుదల. ప్రతి పార్టీ తనదైన కోణంలో ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు అసలు ప్రశ్నలు, రంగస్వామి ఇమేజ్ మళ్లీ అధికారాన్ని కాపాడగలదా? డీఎంకే వ్యూహం సక్సెస్ అయిందా? విజయ్ పార్టీ ఓటు శాతం ఎంతవరకు ప్రభావం చూపింది? అత్యంత కీలకంగా హంగ్ పరిస్థితి వస్తే టీవీకే కింగ్ మేకర్ గా మారుతుందా, లేక సాంప్రదాయ కూటమిలే స్పష్టమైన మెజారిటీ సాధిస్తాయా? మొత్తానికి పుదుచ్చేరి ఫలితాలు ఒక నాయకుడి వ్యక్తిగత ఇమేజ్, కూటమి బలం, కొత్త రాజకీయ శక్తుల ప్రభావం ఈ మూడింటి మధ్య జరుగుతున్న త్రిముఖ పోరాటానికి తుది తీర్పు ఇవ్వబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు పుదుచ్చేరి రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాదు, దక్షిణ భారత రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.